హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వీకీ రుచులు. నేను ఈరోజైతే మన అమీన్పూర్లో ఉన్న సమ్మక్క సారలమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. చాలా బాగుంది, మేడారం లాగానే ఉన్నది, మినీ మేడారం అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుంది. సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, అలాగే పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ చాలా బాగుంది. ఎందుకంటే సేమ్ మేడారం టైపే ఉంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చాము. ఇక్కడైతే చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేడారం కూడా వెళ్ళాము మేము, అక్కడ చూసినాము. తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలామంది పబ్లిక్ అక్కడికి లాంగ్ వెళ్ళలేక, పిల్లలు పెద్దలు కొంచెం హెల్త్ అట్లని కొంచెం చిన్న పిల్లలతో క్యారీ చేయడం ఇబ్బంది అయ్యేవాళ్ళు ఇక్కడ మనకు దగ్గరలో ఉంది సమ్మక్క సారక్క జాతర. మన అమీన్పూర్లో ఉంది, చాలా బాగుంది, సేమ్ అలాగే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది అక్కడ నుంచెలే చిలకలగట్టు నుంచెలే వస్తుందంట, అక్కడి నుంచెలే తీసుకొస్తారంట ఇక్కడ పంతులు గారు. చాలా బాగా అనిపించింది నాకైతే. నేను ఇది చాలా ఇయర్స్ నుంచి జరుగుతుందంట కానీ నాకు తెలియదు. నేను ఈ ఇయర్ మేడారం కూడా వెళ్ళొచ్చాను. అలాగే మా అమ్మాయి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఆ పబ్లిక్లో తను రాలేదని తీసుకెళ్ళలేదు. అందుకని మనకు దగ్గరలో ఉంది మమ్మీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరనే బాగుంటుందంట అని అంటే చూసొద్దాంలే అని వెళ్ళాము. చాలా బాగుంది. మా అమ్మాయి మిస్ అయింది కదా అక్కడ మేడారం, సర్లే ఈ మినీ మేడారం అన్న చూపిద్దామని వచ్చాను. చాలా బాగా అనిపించింది, అసలు చెప్పలేను మాటల్లో, ఎందుకంటే చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. సాయంత్రం వెళ్ళాము లైటింగ్లో. అమ్మవారు అయితే చాలా బాగుంది, పవర్ఫుల్గా. ఎందుకంటే ఈ అమ్మవారు ఏది మనం అనుకుంటే అది నెరవేరుతుంది. ఎందుకంటే మనం ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారికి నేను నా కోరిక నెరవేరితే నీకు బంగారం పెడతానమ్మా అని చెప్పి కోరిక కోరుకోవాలి. ఇక్కడ విధాత్రి తనైతే బెల్లం బంగారంను పెట్టుకొని ఒక రౌండ్ తిరిగింది. అలాగే అమ్మవారికి బంగారం అంటే చాలా ఇష్టము. అందుకని మనం ఏమైనా కోరిక కోరుకొని బంగారం తీసుకెళ్ళి అమ్మవారికి పెడితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది. అలాగే సమ్మక్కకి సారక్కకి సేమ్, ఇద్దరికి సేమ్ తీసుకోవాలి. టెంకాయ ఒకటి, కొబ్బరికాయ అలాగే బెల్లము ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. కుంకుమ పసుపు తీసుకొని వెళ్ళాలి. చాలా బాగుంటుంది. బియ్యం కూడా పోస్తారు అమ్మవారికి, సారె కూడా పెడతారు. మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ మినీ మేడారం జాతర చాలా బాగుంది. లాంగ్ వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడ చూడొచ్చు. మన అమీన్పూర్ సర్కిల్లోనే ఉంది ఇది. అంత లాంగ్ వెళ్ళలేము, మాకు దగ్గరలో చూడొచ్చు అనుకునే వాళ్ళకి నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.